జీవితం ఆరాధన నా యేసుకే నా జీవితం నీకంకితం కష్టములు వచ్చినా శ్రమలు కలిగినా ఇబ్బందులు ఎదురైనా నీకే ఆరాధన కష్టములు వచ్చినా శ్రమలు కలిగినా ఇబ్బందులు ఎదురైనా నీకే ఆరాధన ఆరాధన నా యేసుకే జీవితం నీకంకితం ఆరాధన నా యేసుకే నా జీవితం నీకంకితం అవమానము కలిగినా అపనిందలు ఎదురైనా నీకే ఆరాధన శోధనలు వచ్చినా అవమానము కలిగినా అపనిందలు ఎదురైనా నీకే ఆరాధన ఆరాధన నా యేసుకే నా జీవితం నీకంకితం ఆరాధన నా యేసుకే నా జీవితం నీకంకితం. Praise the Lord, my friends. ప్రైజ్ ది లార్డ్ నా ప్రియమైన స్నేహితులారా. You know, God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడండి. He cares for you and your family. మీ కొరకు మీ కుటుంబం కొరకు ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. Don't live in fear. మీరు భయములో జీవించవద్దు ఏమాత్రం కూడా. There are some people who always fear literally everything. మరి కొందరు ఉంటారు, వారు ప్రతిదానికి అన్ని విషయాల్లో భయపడుతూనే ఉంటారు, ఎప్పుడు భయపడుతూ ఉంటారు. They fear even to sometimes take the vehicle and travel. కొన్నిసార్లు వాహనాన్ని తీసుకొని బయలుదేరి ప్రయాణం చేయాలంటే కూడా భయపడుతూ ఉంటారు, ఏం జరుగుతుందో In అని. 1998, 1998వ సంవత్సరంలో when I was studying in college, I had a bike, that is Splendor. నేను కాలేజ్ చదువుతున్నటువంటి రోజుల్లో నాకు ఒక బైక్ ఉండేది, స్ప్లెండర్ బైక్ ఉండేది. And in that time, in that college, only two boys had bike, that's me and my friend. ఆ రోజుల్లో మా కాలేజీలో ఉన్నటువంటి అందరిలో కూడా నేను ఇంకొక అబ్బాయి దగ్గర, మా ఇద్దరి దగ్గర మాత్రమే ఈ బైకులు ఉండేవి, 2 బైకులు. So once in the evening after going out and us coming, I saw one of my professor was walking and going. ఒకరోజు సాయంకాలం నేను అలాగా బయటికి వెళ్ళి వస్తా ఉంటే మరి మా ప్రొఫెసర్లలో ఒక ఆయన నడిచి రావటం నేను చూశాను. Arey, I thought in my mind, he has a vehicle. నేను అనుకున్నాను నా మనసులో, అరే ఈయనకు ఒక వెహికల్, ఒక వాహనం ఉండే ఉంటే Why is బాగుండు, he walking and going? ఎందుకు అలాగ నడిచి వెళ్తున్నాడు ఈయన. So I told him, sir, please sit down, I will drop you. నేను అన్నాను, సార్ కూర్చోండి సార్, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానని అడిగాను. Anyway, he sat, and I was young and I was trying to go little fast. సార్ ఆయన కూర్చున్నాడు, నేను కొంచెం యవనస్తుడిగా ఉన్నాను కనుక వేగంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. When every vehicle was coming, he was making a comment, be careful. మరి ఎదురుగా వచ్చే ప్రతి వాహనాన్ని చూసినప్పుడల్లా జాగ్రత్త జాగ్రత్త అని నన్ను హెచ్చరిస్తూ వస్తున్నాడు. And I was overtaking the bus. He was saying, don't overtake the bus like this, you have to go behind the bus. మరి నేను బస్ దాటుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉంటే, నువ్వు బస్ దాటుకొని వెళ్ళవద్దు, బస్ వెనక వెళ్ళాలన్నట్టుగా నెమ్మదిగా చెప్తూ ఉన్నాడు. And I asked him slowly, sir, but you have a bike, no? మరి నేను అన్నాను, సార్ మీకు బైక్ ఉంది కదా అని అడిగాను నేను. He said, yeah, I have 2 bikes.
ఆయన అన్నాడు, అవును నాకు 2 బైకులు ఉన్నాయన్నాడు. But more than 5 years have passed, I never drive my bike. కానీ 5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా నేను బైక్ వాడలేదు Because I అంటున్నాడు. have a problem. Whenever I drive, always an accident takes place. ఎందుకంటే నాకు ఒక సమస్య ఉంది, నేను వాహనం నడిపినప్పుడల్లా ఏదో ఒక ప్రమాదం, యాక్సిడెంట్ And జరుగుతుంది. he said the last time I took my scooter out, as I left the gate of the college, I came out, somebody dashed me and I broke my left leg. చివరిసారిగా నేను నా స్కూటర్ నడుపుతున్నప్పుడు కాలేజ్ గేట్ లో నుంచి బయటకు రాగానే ఎవరు నన్ను గుద్దారు, నా ఎడమ కాలు విరిగిపోయిందని చెప్పాడు. You know, that fear is in him. చూడండి, ఆ భయం అతనిలో ఉండిపోయింది. Because of that fear, can you believe, wherever he goes, he's a professor, he'll walk and go and take the bus and go. ఆ భయాన్ని బట్టి ఆయన ప్రొఫెసర్ అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా నడిచే వెళ్తాడు లేదా బస్సులో వెళ్తాడు. Now, how does that fear come? చూడండి, ఆ భయం ఎలా వచ్చింది మరి? Accident happens to everybody. మరి యాక్సిడెంట్లు అందరికీ జరుగుతుంటాయి సహజంగా. Even I have fallen on my bike more than 10 times. మరి నేను స్వతహాగా నా బైక్ మీద నుంచి ఒక 10 సార్ల కంటే ఎక్కువగా కింద పడిపోయాను. Because you know, whatever man has created is created for his own problems. చూడండి, మనుషుడు ఏది సృష్టించినా కూడా వాడు తన సొంత సమస్యల కొరకు అన్నట్టుగా But సృష్టించుకున్నాడు. the problem with that professor is so much fear has entered him that he's not able to go about his daily activities happily and joyfully. అయితే ఆ ప్రొఫెసర్ గారికి ఎంతగా భయం దూసుకొని పోయిందంటే అనుదిన వ్యవహారాల్లో చక్కగా ఆనందిస్తూ వెళ్ళటానికి అవకాశం లేకుండా అయిపోయింది. Maybe you're that person who's watching this telecast. ఒకవేళ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వ్యక్తుల్లో మీరు కూడా కొందరు అలా Maybe there are ఉండవచ్చు. so many fears in your life that you're not ready to do anything boldly. మరి మీ జీవితంలో కూడా ఎన్నో రకాల భయాలతో మీరు ఆందోళనతో ఉండి ఏ పని కూడా ధైర్యంగా చేయలేకపోతున్న స్థితిలో ఉన్నారేమో. Or maybe you have got so far away from God in sin and in some things that you're fearing to come back to God. లేదా నువ్వు దేవునికి దూరంగా బహుదూరంగా వెళ్ళిపోయి పాపపు స్థితిలో మిగిలిపోయి దేవుని దగ్గరికి తిరిగి రావాలంటే కూడా భయపడుతున్న స్థితిలో ఉన్నావేమో. Or maybe there is some sisters watching me that you fear that whenever any boy comes and sees me, he will refuse and go. మరి ఇక్కడ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి కొంతమంది సిస్టర్స్ మీరు ఉన్న పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఒక అబ్బాయి నన్ను చూస్తే నన్ను వద్దని వెళ్ళిపోతాడు అన్నట్టుగా ఆలోచనలో But ఉన్నారు. you know, in the Bible, repeatedly God says, fear not, for I am with you. అయితే బైబిల్లో మాటి మాటికి దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడు, ఏంటంటే భయపడకము నేను నీకు తోడైనాను అన్నట్టుగా చెప్పి ఉన్నాడు. You know, if there is fear in your life, only one reason you should not fear, whatever it is, that is here God saying, fear not, for I am with you. నీ జీవితంలో భయం ఉన్నట్లయితే ఏ కారణాన్ని బట్టి ఏ భయం ఉన్నా సరే ఒక్క కారణాన్ని బట్టి నువ్వు భయపడవద్దు, ఎందుకంటే దేవుడు నేను నీకు తోడైనాను అన్నాడు. In Isaiah 41:10, we'll see what it says. యెషయా 41:10 నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనే ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను You ఆదుకొందును. know, this one, not somebody, any human beings telling you this. చూడండి, ఇక్కడ ఈ విషయము, ఈ మాటలు చెప్పే మాటలు ఎవడో ఒక మానవ మాత్రుడు ఒక మనుషుడు చెప్పే మాటలు కాదు ఇవి. You know, God who has ultimate power, who's unshakable, who's forever and ever is telling you personally, fear not, I am with you. అతీతమైన శక్తి కలిగి మారని వాడుగా నిరంతరం ఉండే దేవుడు స్వయంగా వ్యక్తిగతంగా నీతో చెప్తున్నాడు, నేను నీకు తోడైనాను, ఏమాత్రం I know భయపడవద్దని. so many of my friends, because of fear, they have not reached in life anywhere. నాకు అనేక మంది స్నేహితులు తెలుసు, వారి జీవితంలో ఉన్న భయాన్ని బట్టి వారు ఏమి సాధించలేకుండా ఒక చోట Because మిగిలిపోయారు. when they were studying in the college, నేను కాలేజీలో చదువుతున్నటువంటి దినాల్లో they were so fearful of losing their friends, they literally did what their friends told and lost their interest in studies. మరి స్నేహితులను కోల్పోతామనే భయంతో స్నేహితులు ఏది చెప్పినా చేస్తూ వారి చదువుల్లో వెనుకబడిపోయిన స్థితిలోకి మిగిలిపోయారు. I want to tell you today one secret. ఈ రోజు ఒక రహస్యాన్ని మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను If you వ్యక్తిగతంగా. have to fear only one thing, that is fear God and His judgment. మీరు ఏదైనా భయపడాలనుకుంటే ఒకే ఒక భయం ఏంటంటే దేవుని గురించి, ఆయన ఇవ్వబోయే తీర్పుని గురించి మాత్రమే మీరు భయపడండి. Do not fear when people leave you and go. ప్రజలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నువ్వేమాత్రం భయపడవద్దు ఎట్టి పరిస్థితిలో. God will give you 10 times better people when time మరి సమయం comes. వచ్చినప్పుడు దానికి శ్రేష్టమైనటువంటి దానికి మించిన 10 మంది వ్యక్తులు నీకు Do ఇస్తాడు. not fear, maybe because you have lost your job. ఒకవేళ నీ ఉద్యోగాన్ని నువ్వు కోల్పోయి ఉండవచ్చు, ఏమాత్రం Do భయపడవద్దు. not fear because interview after interview you went and you're not getting job. ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పటికీ నీకు ఉద్యోగం సంపాదించలేకపోతున్నావేమో, భయపడవద్దు ఏమాత్రం కూడా. Because I got an email from a brother from Mumbai who said, from 10 months he's searching for a job, now he stopped trying for a job.
మరి ముంబై నుండి ఒక సహోదరుడు నాకు ఈమెయిల్ చేశాడు ఏంటంటే 10 నెలల పాటు ఉద్యోగ ప్రయత్నాలు చేశాడట, ఇక ఇప్పుడు పూర్తిగా ఉద్యోగ ప్రయత్నాలను పూర్తిగా మానేశాడట. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి Satan సహోదరులారా, is very smart. సాతాను చాలా తెలివిగా ప్రయత్నిస్తాడండి. Once he puts one particular fear in your mind, that is becomes a stronghold in your mind. ఒకసారి గనుక వాడు నీ మనసులో ఏదైనా భయాన్ని పెట్టినట్లయితే అది నీకు ఒక కోట గోడలాగా నీ మనసులో ఉండిపోతుంది. Whatever you pray, easily it will not come out. ఎన్ని రకాలుగా ప్రార్థించినా నువ్వు దానికి బయట పడలేకపోతుంటావు. Have you దానిలో met some people? They are so fearful they cannot be alone in their own house. మరి నేను కొంతమందిని కలుసుకున్నాను, వారు ఎంత భయభ్రాంతులంటే ఒంటరిగా వారి ఇంట్లోనే వారు ఉండలేరు. They will always want somebody to be there. ఎవరో ఒకరు ఎప్పుడు వారికి తోడుగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. Recently I met a man who came to take some photos in my house. ఈ మధ్యన ఒక సహోదరుని కలుసుకున్నాను, మా ఇంట్లో ఫోటోలు తీసుకోవడానికి వచ్చాడు ఆ వ్యక్తి. And he was telling me his problems. ఆయన అతనికి ఉన్నటువంటి సమస్యలు నాతో చెప్తూ ఉన్నాడు. Then I slowly told him, brother, even your wife should go to work. మరి నెమ్మదిగా నేను అతనితో చెప్పాను, బ్రదర్ మీ భార్య కూడా ఉద్యోగానికి వెళ్తే బాగుంటుంది అని. He said, if my wife leaves the house, I have an old father. If nobody is in the house, immediately he'll get up and go straight to the hospital and get admitted. నా భార్య బయటికి వెళ్తే ఇంట్లో ఎవరు లేకపోతే మా తండ్రి గారు ఉన్నారు, ఆయన హాస్పిటల్ కి అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది, ఎవరు లేకపోతే భయపడతాడని చెప్పాడు I ఆయన. said, why? ఎందుకు అన్నాను నేను. No, he fears that something will happen to him and he has to be in the hospital. మరి ఏదో నాకు జరుగుతుందేమో, నేను హాస్పిటల్కి వెళ్లాల్సి ఉందేమో అనే భయం ఉంటుంది మా తండ్రి గారిలో అన్నాడు ఆయన. There are some of them so fearful that they are ready to die than to live. మరి కొంతమంది ఎంత భయంతో ఉంటారంటే బ్రతకడానికంటే చావడమే మేలన్నట్టుగా ఆలోచిస్తుంటారు. But all these fears are coming from where? అయితే ఈ భయాలన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి మరి? First is, when you are away from the presence of the Lord, Satan will put all types of fear. మొట్టమొదట మీరు దేవుని సన్నిధి నుంచి దూరంగా వేరుగా ఉన్నప్పుడు అపవాది అన్ని రకాల భయాలు మీలో పెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. And Satan will make sure to tell you, you have all the reason to fear because there is nobody to deliver you. మరి నిన్ను విడిపించడానికి ఎవ్వరు లేరు కాబట్టి నువ్వు భయపడటానికి అన్ని అవకాశాలు ఉన్నాయన్నట్టుగా సాతాను గాడు నీలో ఆలోచన పుట్టిస్తుంటాడు, భయపెడుతూ ఉంటాడు. Isaiah 41:10, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో జాగ్రత్తగా చూసినట్లయితే, first he says, fear not, I am with you. మొట్టమొదట నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు భయపడవద్దు అంటున్నాడు. And he says, be not dismayed, for I am your God. I will strengthen you and I will help you. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే అంటున్నాడు. You know, when God is telling I'll help you, you should not fear నీకు anybody. సహాయం చేయవాడను నేనే అని దేవుడే చెప్పినప్పుడు ఇక నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు. Why you should not fear? ఎందుకు భయపడవద్దు మనం? Because the Bible itself says, do not fear those who kill your body, but fear the one who kills your soul. బైబిలే స్వయంగా మనకు చెప్తుంది ఏంటంటే, నీ శరీరాన్ని చంపు వారికి ఏమాత్రం భయపడవద్దు గాని నీ ఆత్మను శరీరాన్ని నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడాలి అంటున్నాడు. You know, there's a true story today our pastor told in the church. ఈ రోజు మా సంఘంలో మా పాస్టర్ గారు చెప్పినటువంటి ఒక కథ మీకు చెప్తాను. There was a girl who was studying in an Adventist school. ఒక అడ్వెంటిస్ట్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి ఉన్నది. And every summer, she would take the books and sell so that she will get some extra income and pay for the fees. మరి ప్రతి సమ్మర్ లో కూడా ఆమె కొన్ని పుస్తకాలు తీసుకొని అమ్ముతూ ఉంటుంది, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఆదాయం సంపాదించుకొని పుస్తకాలు కొనుక్కోవడానికి వీలవుతుందని. They call them as literature evangelist. వారిని లిటరేచర్ ఇవాంజలిస్ట్ అని వారిని పేరు పిలుస్తూ ఉంటారు. And this girl again as usual got up in the morning and started going knocking on each door wanting to sell the book. మరి ప్రతిరోజు ఎలాగ వెళ్తుందో అలాగే ఒక రోజు కూడా ఈ యొక్క అమ్మాయి లేచి ఉదయకాలం ప్రతి ఇంటికి వెళ్లి ఈ యొక్క పుస్తకాలు అమ్మడానికి Then when వెళ్ళింది. she went into a house, the children were playing outside and when she knocked the door. మరి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పుస్తకాలు అమ్మడానికి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలు బయట ఆడుకుంటున్నారు, ఆమె తలుపు తట్టింది, Nobody opened the door. ఎవరు తలుపు తెరవలేదు. You know, again she saw here and there and again she knocked the door. మళ్ళీ ఇటు అటు చూసి దిక్కులు చూసిన తర్వాత మళ్ళీ తలుపు తట్టింది ఒకసారి, Nobody opened. ఎవరు తలుపు తెరవలేదు. Then she thought maybe there's nobody and she turned back to come out. ఇక ఎవరు లేరేమో ఇంట్లో తలుపు తెరవట్లేదు కదా అని వెనకకు తిరగడానికి వెళ్ళిపోవడానికి అన్నట్టుగా తిరిగింది. As she was coming out, all the children came and said, don't go, you knock again, mommy is there inside. మరి ఆమె అలాగ బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పిల్లలందరూ వచ్చి వెళ్ళవద్దు ఇంట్లో మమ్మీ ఉన్నారు, మీరు మళ్ళీ తలుపు తట్టండి అన్నారు. So again because the children said, this girl again went back and knocked the door. సరే ఈ పిల్లలు చెప్పారు కదా అమ్మ ఇంట్లో ఉందని, కాబట్టి మళ్ళీ వెళ్ళి తలుపు తడదానని తట్టింది. Suddenly the door opened a little bit. అకస్మాత్తుగా నెమ్మదిగా కొంచెం తలుపు The తెరుచుకుంది. girl saw a very ugly lady. మరి ఈ అమ్మాయి ఒక వికారమైనటువంటి ఒక స్త్రీని చూసింది. You know, that lady had something under her cheek hanging. మరి ఆ స్త్రీకి అలాగా దవడ కింద పెద్ద లావుగా She ఉన్నది. was so terrified, instead of saying good morning other things, she was quiet for a little while. మరి ఈ అమ్మాయి గుడ్ మార్నింగ్ చెప్పడానికి బదులుగా భయంతో ఏం మాట్లాడలేక కొద్దిసేపు అలా మౌనంగా ఉండిపోయింది. Then the lady asked, what do you want? అప్పుడు ఆ స్త్రీ అడిగింది, నీకేం కావాలి అని. Somewhere suddenly this girl told,
Madam, I came to say that Jesus loves you and he cares for you. అకస్మాత్తుగా ఈ అమ్మాయి, మేడం, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు నీ కొరకు శ్రద్ధ కలిగి ఉన్నాడని చెప్పడం మొదలుపెట్టింది. ఆమెకు తెలియకుండానే ఆ మాటలు చెప్తా ఉంది. The lady said, anyway, come inside. సరే లోపలికి రమ్మని ఆమెను పిలిచింది అమ్మాయిని. They sat. వారు కూర్చున్నారు. And this girl said, Madam, I'm studying, I come to sell some books. ఈ అమ్మాయి అప్పుడు కూర్చొని, మేడం నేను చదువుకుంటున్నాను, మరి కొన్ని పుస్తకాలు అమ్మడానికి అన్నట్టుగా వచ్చానని The lady చెప్పింది. said, look here, I don't have money. ఆ స్త్రీ అన్నది, చూడు నా దగ్గర డబ్బులు And లేవు she started ఏమాత్రం. crying. ఆమె ఏడవటం మొదలు Today పెట్టి, only my husband left me and went with, I have 6 kids and I have no food in the house to ఈ eat. రోజే నా భర్త గారు నన్ను విడిచి వెళ్లిపోయారు, నా ఇంట్లో 6 పిల్లలు ఉన్నారు, తినడానికి భోజనం లేదన్నట్టుగా ఏడుస్తా ఉంది. And when you were knocking the first time, I had a gun on my head. నువ్వు మొదటిసారి తలుపు తట్టినప్పుడు నా తల మీద నేను తుపాకీ పెట్టుకొని కాల్చుకొని చంపుకోవాలనుకున్నాను. And when you knocked the second time, I said, no, I will not open the door, I'll shoot myself. రెండోసారి నువ్వు తలుపు తట్టినప్పుడు నేను అనుకున్నాను, నేను తలుపు తెరవను, నేను కాల్చుకుంటాను, Then I said, చంపేసుకుంటాను. God, if you love me, let that girl knock the third time. ఇప్పుడు నేను ఏమన్నానంటే, దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఈ అమ్మాయి మరొకసారి తలుపు తట్టే విధంగా నువ్వు చూడమా అన్నట్టుగా చెప్పాను. And the lady asked, why do you knock the third time? మరి ఆ స్త్రీ అడిగింది, ఎందుకు మళ్ళీ మూడోసారి నువ్వు తలుపు తట్టావని అడిగింది. Now the girl said, I was about to go back and the children said, no, mommy is there inside. నేను వెళ్ళిపోదాం అనుకుని వెనుతిరిగినప్పుడు మీ పిల్లలు అమ్మ ఇంట్లో ఉందని చెప్పారు కాబట్టి కొట్టానని చెప్పింది. You know, the lady said, you are like an angel in my life. ఆ స్త్రీ ఏమంటుందంటే, నా జీవితంలో ఒక దేవదూతలాగా నువ్వు వచ్చావన్నట్టుగా I didn't చెప్పింది. want to leave. ఎందుకంటే నేను I was బ్రతకాలనుకోలేదు, about to shoot myself. నేను చంపుకోవాలనుకున్నాను నన్ను నేను. Like that lady, there are so many people in this world. ఆ స్త్రీలాగా ఈ లోకంలో అనేకులు ఉన్నారండి, అనేక వ్యక్తులు ఉన్నారు. They fear that they cannot take care of the circumstances. పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతూ వారు భయపడుతూ ఉంటారు. They think when a person leaves, they can no more handle their house and children. ఒక వ్యక్తి విడిచి వెళ్ళిపోతే ఇక మా పిల్లల్ని మేము చూసుకోలేము, మా కుటుంబాన్ని మేము చూసుకోలేమని భయపడుతూ ఉంటారు. But today I want to tell you, my friends, అయితే ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను స్నేహితులారా, fear not, for God is with you. భయపడవద్దు, ఎందుకనగా దేవుడు మీకు తోడై ఉన్నాడు. God will strengthen you in every circumstances. ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్ను తప్పక You బలపరుస్తాడు. may say, I have no more strength to work and take care of my family or study or come up in life. నేను పని చేసి ఉద్యోగం చేసి సంపాదించడానికి గాని, చదువుకొని పైకి రావడానికి గాని నాకు ఇక బలము చాలదు అన్నట్టుగా నువ్వు But అనుకోవచ్చు. Jesus is telling, I will strengthen you, plus I will help you. యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను బలపరుతును, నేను నీకు సహాయం చేయవాడని నేనే అంటున్నాడు. So when God says, I will strengthen you and help you, I want to tell you, you can be like a small child and rest peacefully. నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేసేవాడని నేనే అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఇక హాయిగా దేవుని సన్నిధిలో ఒక చిన్న బిడ్డలాగా ఆరాంగా ఉండవచ్చు. Why that is important? ఎందుకు అదంత ప్రాముఖ్యం? Because when you come to Jesus, ఎందుకంటే మీరు యేసు వద్దకు when you వచ్చినప్పుడు, give your life and take that baptism, మీ జీవితాన్ని ప్రభుకు సమర్పించి బాప్తిజం when తీసుకున్నప్పుడు, you live according to His word, ఆయన లేఖనానుసారంగా ఆయన వాక్య ప్రకారం మీరు ఎప్పుడైతే Jesus జీవిస్తారో, says, ఆయనే స్వయంగా ఏం చెప్తున్నాడంటే, what is impossible with you is possible with me. నీకు ఏదైతే అసాధ్యమో అది నాకు సాధ్యమే అంటున్నాడు. Again the Lord says, the battle belongs to me and not to you. మరలా ప్రభు ఏమంటున్నాడంటే, యుద్ధము నాది, నేను యుద్ధం చేయవాడు నువ్వు కాదు Why అంటున్నాడు. do you fear? అయితే మరి ఎందుకు భయపడుతున్నావు Are నువ్వు? you fearing that you not have enough money to take care of yourself and your children? నీ విషయంలో, నీ పిల్లల విషయంలో బాధ్యత తీసుకోవడానికి చాలినంత డబ్బు లేదని ఎందుకు భయపడుతున్నావు, Are you బాధపడుతున్నావు? sitting and fearing that suddenly something will happen to your family for the finances? ఉన్న పాటన అకస్మాత్తుగా నాకు, నా కుటుంబానికి ఆర్థిక పరంగా నష్టం వచ్చి ఏమో జరిగిపోతుందని భయపడుతున్నావా? ఎందుకు భయపడుతున్నావు మరి ఆ రీతిగా? In India, people lost 3 lakh crore rupees in share market. మరి భారతదేశంలో చూసినట్లయితే 3 లక్షల కోట్ల రూపాయలు షేర్ మార్కెట్ లో ప్రజలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. You know what is the heading? హెడ్డింగ్ ఏంటో తెలుసా అక్కడ ఉన్నటువంటి వార్త? Fear has gripped the market. భయం అన్నది మార్కెట్ ను ఆవరించి ఉన్నదని చెప్తున్నారు. So the Sensex fell by 800 points. మరి సెన్సస్ 800 పాయింట్ల రూపంలో పడిపోయిందని చెప్తున్నారు. In one day, that is in 7 hours, people lost 3 lakh crore rupees. Can you believe? ఒక్క రోజులో అంటే 7 గంటల్లో ప్రజలు 3 లక్షల కోట్ల రూపాయలు వారు నష్టపోయారు. How that was possible? ఇది ఎలా సాధ్యమండి? People became fearful. ప్రజలు భయాందోళనతో When ఉంటున్నారు. you are fearful, your judgment becomes wrong. మరి నువ్వు భయాందోళనతో ఉన్నప్పుడు నువ్వు తప్పుగా తీర్పు When తీరుస్తావు. you are fearful, you tend to say things which are not you supposed to say. నువ్వు భయంతో ఉన్నప్పుడు చెప్పకూడని మాటలు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటావు. I want to tell you that God has not given you a spirit of fear. అయితే నేను మీకు చెప్తున్నాను, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని You ఇయ్యలేదు. read 2 Timothy 1:7, what does it say? 2 తిమోతి 1:7 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం.
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మనియలేదు. What is God is given? దేవుడు ఏమిచ్చాడు? Not a spirit of fear, పిరికితనం గల but ఆత్మనియలేదు. of power and love and self-control. అయితే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, what are you fearing? నువ్వు దేనికి భయపడుతున్నావు? Are you fearing that suddenly all the money you have will get over? ఉన్న పాటన నీ దగ్గర ఉన్న డబ్బంతా అయిపోతుందని భయపడుతున్నావా? Or some of you fearing that my children will do some mistake and go off with some other boy or girl? లేదా నా పిల్లలు ఏదో పొరపాటు చేసి ఒక అమ్మాయితోనో అబ్బాయితోనో వెళ్ళిపోతారనే భయంతో నువ్వు ఆవరించి ఉన్నావా? Live in the rest of the Lord. ప్రభు యొక్క విశ్రాంతిలో జీవించు. Give your family in the hands of God. నీ కుటుంబాన్ని దేవుని చేతులకు అప్పగించు. Whenever you get up in the morning, ఉదయకాలం నువ్వు లేచినప్పుడల్లా open the Bible. దేవుని సన్నిధిలో బైబిల్ తెరుచుకో. Before you do anything, spend time with the Lord. మిగిలిన కార్యాలు ఏవి చేయడానికి ముందు ప్రభు సన్నిధిలో కొంత సమయం గడుపు. Tell Him to give you the courage. నీకు ధైర్యం ఇమ్మని ఆయనను వేడుకో. Tell Him to give you the strength. నీకు బలం ఇమ్మని వేడుకో ఆయనను. Tell Him to give the strength for your children. నీ బిడ్డలకు శక్తిని బలం నిమ్మని అడుగు. All these fears that come from the world, He will keep you safe and sound. ఈ లోకం నుండి వచ్చే భయాలన్నిట్లో నుంచి ఆయన నిన్ను భద్రంగా And కాపాడుతాడు. you know there's a story in the Bible. బైబిల్లో ఒక సంఘటన రాయబడింది. In Judges, one man, Gideon, was working behind his house. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన ఇంటి వెనక స్థలంలో పనిచేస్తున్నాడు. Because he was hiding and doing, because the enemies had attacked their country. శత్రువులు దేశాన్ని దాడి చేశారనే భయంతో మరి అక్కడ దాక్కొని So the పనిచేస్తున్నాడు. Israelites could not do anything openly. They did openly, the enemies would come and take and go. మరి వారు ఎవరికి కనబడకుండా దాక్కొని పనిచేస్తున్నారు, ఎందుకంటే శత్రువులు వచ్చి తీసుకొని వెళ్తారని భయంతో. So the angels came and said, "Oh Gideon of strength and power." దూత వచ్చి పరాక్రమం గల బలాఢ్యుడా అని అతన్ని పిలుస్తూ చెప్తున్నాడు. Gideon said, "What you are telling about me? గిద్యోను అంటున్నాడు, నా గురించేనా ఈ మాట చెప్పింది? What I am? I am the smallest in my tribe." ఏంటి నేను ఏ పాటివాడను, నా గోత్రంలో చిన్నవాడను నేను. You know, actually the angel came to tell him that he take an army and go defeat the enemy. అసలు వాస్తవానికి దూత అక్కడికి అతని దగ్గరికి వచ్చిన కారణం ఏంటంటే అతనితో చెప్పడానికి వచ్చాడు, నువ్వు ఒక సైన్యాన్ని తీసుకొని వెళ్ళి యుద్ధం చేసి విజయం సాధించాలని చెప్పడానికి వచ్చాడు. Gideon did not see him the way the God saw him. దేవుడు తనను ఏ విధంగా చూస్తున్నాడో ఆ విధంగా గిద్యోను తనను తాను చూసుకోవట్లేదు. So when we look at ourselves, we think we are incapable, we can't do nothing. మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం అసమర్థులుగా ఉన్నాము, ఏమి చేయలేము అనుకున్నటువంటి స్థితిలో ఉంటాం. Even Gideon had the same problem. గిద్యోనుకు కూడా అదే సమస్య ఉందండి. Then the angel said that you have to take army and attack. అయితే దూత అంటున్నాడు, నువ్వు ఒక సైన్యాన్ని తీసుకొని వెళ్ళి దాడి చేయమంటున్నాడు. What Gideon said? అప్పుడు గిద్యోను ఏమన్నాడో తెలుసా అండి? God, are you telling me or somebody else? దేవా, నువ్వు నాతోనే ఈ మాటలు చెప్తున్నావా, ఇంకెవరికైనా చెప్తున్నావా? I am telling me to do what? Which I never done in my life. మళ్ళీ చేయవలసింది ఏం చెప్తున్నావు? నేను ఎప్పుడు నా జీవితంలో చేయనటువంటిది But చేయమంటున్నావు. if you read the story further, you know that Gideon won the enemy's army with only 300 people. ఆ కథలో గనుక మీరు ముందుకు వెళ్లి చూసినట్లయితే గిద్యోను కేవలం 300 మంది సైన్యంతో వెళ్లి యుద్ధం సాధించాడు, విజయం సాధించాడు. My dear brother and sister, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, when you look at yourself, నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు, నీ వైపు when you చూసుకున్నప్పుడు, look at yourself in the worldly point of view, లోక కోణంలో నుండి నిన్ను నువ్వు you చూసుకున్నప్పుడు may be useless, నువ్వు పనికి రాకుండా ఎందుకు పనికిరాని స్థితిలో maybe ఉండొచ్చు, fit for nothing, నువ్వు ఎందుకు పనికిరావన్నట్టుగా you may అనిపించవచ్చు, never had won a battle. నువ్వు ఎప్పుడు యుద్ధం సాధించి విజయం సాధించలేవు But అనుకోవచ్చు. I want to tell you, కానీ నేను మీకు when చెప్తున్నాను, you come to God, మీరు దేవుని వద్దకు వస్తే first He want to deliver you from all that fears. మొట్టమొదట అన్ని రకాల భయాల నుంచి ఆయన నిన్ను విడిపించాలని కోరుచున్నాడు. Because fear is keeping you from success, joy, peace and happiness. ఎందుకంటే ఈ భయం అన్నది నిన్ను విజయం నుండి, సంతోషం నుండి, నెమ్మది నుంచి దూరం చేస్తుంది. So will you ask God to deliver you from that fear? ఆ భయం నుంచి విడిపించమని ఈ రోజు దేవుణ్ణి అడుగుతావా? మరి నువ్వు Why you should not fear? ఎందుకు నువ్వు భయపడవద్దు? If you read 1 John 4:4, what does it say? మొదటి యోహాను 4:4 చూసినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడండి బైబిల్లో? చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనక మీరు వారిని జయించి ఉన్నారు. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుందండి? He that is in you is greater than the one who's in the world. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. Who's in the world? ఎవడున్నారు ఈ లోకంలో? Satan and his disciples. సాతాను వాని శిష్యులున్నారు. Who is in you? నీలో ఎవరున్నారు? God and his Holy Spirit. దేవుడు, ఆయన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. What was holding you in bondage so long? Ask Jesus to deliver you. చాలా కాలంగా ఏదైతే నిన్ను
బంధకంలో బంధించి పెట్టిందో దాని నుంచి విడిపించమని యేసయ్యను అడుగుదాం ఈ రోజు. Get up early in the morning and say, I will not fear because the Lord is with me. వేకువజామున నువ్వు లేచి దేవునితో చెప్పు, నేను భయపడను ఎందుకంటే దేవుడు నాకు తోడుగా I will ఉన్నాడని. not get scared to go to work and work under the boss and come back. నేను ఆ యజమానుని దగ్గరికి వెళ్ళి ఆ యజమానుని కింద పని చేయడానికి భయపడను, నేను వెళ్ళి పని చేస్తానని చెప్పు. I will not live in unknown fear whenever my daughter goes to work or my son goes to work or my husband goes to work. నా కుమార్తె గాని నా కుమారుడు గాని నా భర్త గాని ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏదో తెలియని భయంలో నేను ఉండను. There are so many who are fearing when nothing is there. ఏమీ లేనప్పుడు భయపడేవారు అనేకులు ఉన్నారు ఇక్కడ. You know, many times in our lives, when we fear the unknown fear, actually there's nothing there. చూడండి, మన జీవితంలో అనేకులు భయపడుతున్నప్పుడు ఏమీ లేనప్పుడు భయపడుతుంటారు. My dear brother and నా sister, ప్రియమైన సహోదరి సహోదరులు, shall we give all our fears to the Lord? మన భయాలన్నీ ప్రభు సన్నిధిలో సమర్పిద్దామా? మరి Maybe some fears that you're fearing is real. ఒకవేళ నువ్వు భయపడుతున్నటువంటి కొన్ని భయాలు నిజమైనవే కావచ్చు. But there are some fears which are not there but still you're fearing. అయితే కొన్ని విషయాల్లో అవి లేకుండా కూడా నువ్వు భయపడుతున్నావు. Let us give into the hands of the Lord. వాటిని ప్రభు హస్తాలకు సమర్పిద్దాం. That from today, కాబట్టి ఈ రోజు నుండి you and your children will live without fear but courageously. మీరు మీ పిల్లలు భయములో కాకుండా ధైర్యంతో జీవిస్తామనే తీర్మానం చేసుకోండి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Mighty God, Heavenly Father, బలమైన దేవా పరలోకపు తండ్రి, there are so many children who fear the darkness, O Master. అనేక మంది పిల్లలు చీకటికి భయపడేవారు ఉన్నారు ప్రభు. They are not able to be alone in their own house. వారింట్లోనే వారు సొంతగా ఉండలేని పరిస్థితిలో Lord, భయపడుతున్నారు. there are so many sisters who are fearing for their husbands when they go to work, O Master. ప్రభా, అనేక మంది సహోదరీలు వారి భర్తలు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు వారు ఒంటరిగా ఉన్నప్పుడు భయపడుతున్నారు. Some are fearing that their husbands will leave them and go, O Master. వారి భర్తలు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అన్నట్టుగా భయపడుతూ Lord, జీవిస్తున్నారు. some are fearing that they'll never get a job, O Master. కొందరు ఇక మాకెప్పుడు ఉద్యోగం రాదేమో అన్న పరిస్థితిలో Lord, there are భయపడుతున్నారు. so many fearing that they will never get married, O Master. ఇక మాకెన్నడూ వివాహం జరగదేమో అనే భయంలో అనేకులు ఉన్నారు ప్రభు. Lord, there are so many who are fearing that nothing good will happen to them, O Master. మాకు ఏ మేలు ఎప్పుడు ఏది సంభవించదు, ఏ మేలు జరగదనే భయపడుతున్నారు. Lord, you give them courage and you give them strength and help, O Master. ప్రభా, మీరు వారికి ధైర్యం ఇచ్చి మీరు వారికి సహాయం చేసి Lord, I బలపరచండి. pray that you touch them and deliver them from all the fear of the evil one. ప్రభా, మీరు వారిని ముట్టి సమస్త విధములైన దుష్టుని బారి నుంచి భయముల నుంచి విడిపించండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.